మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక కొత్త ఆసనం నేర్చుకుందాం. దాని పేరు పర్వతాసనం. అయ్య బాబోయ్! పర్వతాసనం మేమెక్కడ జేస్తాం సార్. మన ఆల్రెడీ కీళ్ళు, జాయింట్‌లన్నీ సడిలిపోయి ఉన్నాయి. ఇప్పుడు మేమేం పర్వతాసనం చేస్తామని అనుకుంటారు కదా! నో మిత్రమా. పర్వతాసనం గనక చేస్తే మనం కూడా పర్వతం మాదిరిగా స్ట్రాంగ్‌గా, దృఢంగా అవుతాము. ఏ ఇబ్బంది లేదు. అందరూ చక్కగా చేయొచ్చు. ఏ వయసు వారైనా చేయవచ్చు. ఏ ఇబ్బందులు ఉన్నటువంటి వారు కూడా చేసుకోవచ్చు. సార్ మేము కింద కూర్చోలేము, కింద చేయలేము. నో మై డియర్ ఫ్రెండ్స్. మీ బెడ్ మీదే మీరు పర్వతాసనం చేయవచ్చు. మరి ముందు పర్వతాసనాన్ని ఎలా చేయాలో తెలుసుకొని, తర్వాత దాని వల్ల ఉపయోగాలు కూడా మనం తెలుసుకుందాం. ఏం మిత్రులారా? ఎలా చేయాలి చూడండి. సో, కింద చేయగలిగేవారు మ్యాట్ మీద చేయండి. పర్వాలేదు. కానీ కింద చెయ్యలేనటువంటి వారు మీ బెడ్ మీద మీరు కూర్చొని ముందుగా క్యాట్ పోజ్‌లోకి రావాలి. రైట్. సో, మార్జారి ఆసనం అంటాం కదా! ఇది క్యాట్ పోజ్. సో, ఈ క్యాట్ పోజ్‌లోకొచ్చి మీ కాలి వేళ్ళని లోపటికి మలవాలి. ఇలా లోపటికి మలవాలి. ఇలా మలిచి చేతుల బలంతో మెల్లగా మీ మోకాళ్ళను పైకెత్తాలి. అంతే. చాలు. ఈ మాత్రం చేశారా సూపర్ అన్నమాట. ఇక ఇక్కడ ఈ పొజిషన్ నుంచి ఒకసారి నా భుజాలను చూడండి. నేను లోపటికి నెడుతున్నాను. ఇగో ఈ విధంగా మెల్లగా లోపటికి నెడుతున్నాను. నేను జరపట్లేదు. చాలామంది ఏం చేస్తారో తెలుసా? పర్వతాసనం సరిగ్గా రావాలని ఇలా కాళ్ళను ముందుకు జరుపుతారు. లేదా చేతుల్ని లోపటికి జరుపుతారు ఇలాగా. అలా కాదు. ఎక్కడ ఉన్న చేతులు అక్కడే ఉండాలి. ఎక్కడ ఉన్న కాళ్ళు అక్కడే ఉండాలి. ఈ విధంగా చూడండి. మళ్ళీ ఒకసారి చూడండి. భుజాలను, తలను ఇలా లోపడికి మెల్లగా నెట్టాలి. ఇంతే. మీకెంతొస్తే అంతే. శరీరాన్ని ఇబ్బంది పెట్టి ఆసనం చేసి కొత్త సమస్యను తెచ్చుకోకూడదు. మనకెంతొచ్చో అంతే చేయాలి. ఇప్పుడిక్కడ ఆసనంలో చూడండి దీని లాభాలు చెప్తాను. నెక్ చూడండి ఎంత ఫ్రీగా ఉంది చూడండి. నెక్ మీద ఎలాంటి ఒత్తిడి లేదు. అలాగే కాళ్ళల్లో, చేతుల్లో బలం పెరుగుతుంది. ఏ వయసు వారైనా చేసుకోవచ్చు. అలాగే వెన్నెముక చక్కగా స్ట్రెచ్ అవుతుంది మిత్రమా. అలాగే బ్రెయిన్ మరియు హార్ట్ భూమికి దగ్గరగా ఉన్నాయి. గ్రావిటీ పెరుగుతుంది. కాబట్టి ఈ రెండిటికి చక్కగా రక్త ప్రసరణ పెరుగుతుంది. అందుకే ఈ ఆసనంలో వీలైతే కళ్ళు మూసుకోవడం చాలా మంచిది. ఇక వెనకాల కాళ్ళల్లో కండరాలు ఇక్కడ కండరాలు చక్కగా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. కాబట్టి వెరికోజ్ వెయిన్స్‌కి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మోకాళ్ళ నొప్పులకి కూడా ఉపయోగపడుతుంది. హీల్ పెయిన్స్‌కి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థకి కూడా ఈ ఆసనం చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకు? పొట్ట మీరు గమనించండి. ఈ ఆసనం చేస్తున్నప్పుడు పొట్ట ఎంత రిలాక్స్‌గా, ఫ్రీగా ఉంది చూడండి. అలాగే బ్రీతింగ్ కూడా చాలా లోతుగా డీప్ బ్రీతింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఆసనంలో. మీరు కావాలంటే చేసి చూడండి ఈ ఆసనంలో. ఇలా ఎంత చక్కగా బ్రీతింగ్ చేయగలిగితే అంత మంచిది మిత్రమా. చాలా లోతైన శ్వాస ఉంటుంది. ఇలా భుజాలకి, కాళ్ళకి, వెన్నెముకకి, జీర్ణ వ్యవస్థకి, కండరాలకి ఎంత చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఆసనం చేయడం ద్వారా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, బీపీ సమస్యకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఇక ఇంతసేపు మొదట్లో ఇంతసేపు చేయడం చాలా కష్టం. ఇంకా చేయవచ్చు ఇలాగ ఎంతసేపైనా చేయవచ్చు. ఎందుకు? బ్రీతింగ్ నార్మల్‌గా ఉంటే. ఇక నెక్స్ట్ మెల్లగా మీ యొక్క 2 కాళ్ళను మళ్ళీ మోకాళ్ళని ఆనించి మార్జారి ఆసనంలోకి వచ్చి, ఈ మార్జారి ఆసనంలో ఒక 2-5 దీర్ఘ శ్వాసలు చేయాలి. 2-5 దీర్ఘ శ్వాసలు చేసి, కుదిరితే చెయ్యగలిగితే ఏ ఇబ్బంది లేకపోతే వజ్రాసనంలో
విశ్రాంతి తీసుకోవచ్చు. అసలు మేము వజ్రాసనం చెయ్యలేము సార్ అని అనుకునేవారు వజ్రాసనంకి రాకుండా చక్కగా మీ బెడ్ మీద ఇందాక ఎలా కూర్చున్నారో అలా కూర్చోవచ్చు మిత్రమా. మీకు సుఖమైన ఆసనంలో కూర్చోవచ్చు. ఓకేనా? సో, నేర్చుకున్నారు కదా మిత్రమా పర్వతాసనం? ఇది ఈ పర్వతాసనం యొక్క మరొక 2 బెనిఫిట్స్ ఉన్నాయి మిత్రమా. ఈ పర్వతాసనము బీపీ సమస్య ఉన్న వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. బీపీ సమస్యను తగ్గించడంలో తోడ్పడుతుంది. ఎందుకు? ఈ ఆసనం చేసినప్పుడు బాడీ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడికి గురి కాదు. ఎందుకు? లోతైన శ్వాసలు తీసుకుంటున్నాము కాబట్టి. అలాగే స్ట్రెస్ హార్మోన్స్‌ని తగ్గిస్తుంది. అడ్రినలిన్, కార్టిసోల్ లాంటి హార్మోన్స్‌ని తగ్గించి విశ్రాంతి పెంచుతుంది. అవునా మిత్రులారా? సో, ఈ విధంగా మనం ఈ ఒక్క ఆసనాన్ని జాగ్రత్తగా, మెల్లగా చేసుకుంటే ఫస్ట్‌లో మీరేం చేయాలి? కేవలం 10 సెకండ్స్ చేస్తే చాలు. ఓకేనా మిత్రమా? కేవలం 10 సెకండ్స్ చేస్తే చాలు. తర్వాత 4 రోజులు చేసిన తర్వాత మెల్లగా 15 సెకండ్స్‌కి రావాలి. అలా 4 రోజులు చేసిన తర్వాత మెల్లగా 20 సెకండ్స్‌కి రావాలి. తర్వాత 25 సెకండ్స్‌కి రావాలి. తర్వాత 30 సెకండ్స్ చాలు. ఓకేనా మిత్రమా? సార్ 30 సెకండ్సేనా? మేము 1 మినిట్ చేస్తాం. ఇబ్బంది లేకుండా మీరు సుఖంగా ఉంటే 1 మినిట్ అయినా చేయనొచ్చు. ఇందాక నేను చేయలేదు. 1 మినిట్, 2 మినిట్స్ పైనే చేశాను ఇందాక. సో, మాట్లాడుతూ. సో, ఈ విధంగా 30 సెకండ్స్ వరకి చేసుకోగలిగితే చాలు మిత్రమా. ఏదైనా ఒక ఆసనాన్ని. అలా అని చెప్పేసి డైరెక్ట్‌గా 30 సెకండ్స్ చేయకూడదు. ముందుగా 10 సెకండ్స్‌కి రావాలి. సో, ఈ విధంగా మీరు చేయండి, ఆచరించండి. ఈ యొక్క పర్వతాసనం యొక్క లాభాలను మీరు పొందండి. అయితే ఎవరు చేయకూడదు? ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ఎవరు చేయకూడదు అంటే, ఆసనానికి ముందు తలనొప్పి ఉంటే చేయకూడదు. కళ్ళల్లో ఏదైనా సమస్య ఉంటే, చెవి నొప్పి ఉంటే చేయకూడదు. భుజాలల్లో నొప్పి ఉంటే మొదట్లో భుజం నొప్పి తగ్గించుకొని తర్వాత చేసుకోవచ్చు. ఓకేనా? ఇక మిగతా వాళ్ళందరూ సివియర్ హైపర్‌టెన్షన్, హై బీపీ అప్పటికి హై బీపీ ఉన్నప్పుడు చేయకూడదు. నార్మల్ అయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు కాసేపు ఏం కాదు. ఓకేనా మిత్రమా? సో, ఇది లిమిటేషన్స్ అన్నమాట. సో, ఈ ప్రకారంగా పర్వతాన్ని పర్వతాసనాన్ని చేసి మనం కూడా ఫిజికల్‌గా, మెంటల్‌గా పర్వతంలాగా దృఢంగా అవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఆ లాభాన్ని మీరు పొందండి. మిత్రులందరికీ నమస్కారం.